చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు ఏంటంటే రాష్ట్రం అప్పుల పాలైపోయింది. నిన్న మీరు నమ్ముతారా, సిపి ఆఫీస్ తాకట్లో ఉందండి వైజాగ్ లో. డబ్బులు కట్టలేదు అనుకోండి, ఏదో ఒక రోజు వచ్చి నోటీస్ అంటిస్తారు సిపి ఆఫీస్ కి. ఈ రోజు సిచ్యువేషన్ అంత దారుణంగా ఉంది. ఈ టైంలో ల్యాండ్ కొట్టా, ఈడ్ని కొట్టా, అన్ని చంపా, ఇన్ని చంపా, అది కాదవసరమా? ఇంత 164 సీట్స్ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకం లేకపోతే ప్రజలు ఇస్తారు చెప్పండి? ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యమా? సో మాకు కావాల్సింది వాళ్ళు ఒక 2% 3% ఎగిరిపడే వాళ్ళని ఎలాగోలా మేము కూర్చోబెడతాం. ఆ సిస్టమ్ మా దగ్గర ఉంది. మిగతా 90% వాట్ ఎవరి ఏం కోరుకుంటున్నారో దాని మీద మేము పని చేయాలి. మీ నంబరు సెక్యూరిటీ ఆఫీస్ తాకట్లో ఉంది, కలెక్టర్ ఆఫీస్ తాకట్లో ఉంది, సిపి ఆఫీస్ తాకట్లో ఉంది. అలా ఒకసారి రాష్ట్రం మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే ఎన్ని పోలీస్ స్టేషన్, ఎన్ని సిపి ఆఫీస్ ముందు ఇదైనా ఈ బిల్డింగ్ ఉందో లేదో చూడాలి. ఒకసారి తాకట్లో ఉందో లేదో నిజమండి, ఒకసారి చెక్ చేసుకోవాలి మనం కూడా ఎప్పటికెప్పుడు. ఇది నిజంగా ఈ ఆఫీస్ చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఆఫీస్. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. ఈ 5 సంవత్సరాల్లో ఇది ఒకటేనండి లాస్ట్ ప్రాజెక్ట్ కట్టింది వాళ్ళు. వాళ్ళకి ఏదైనా కన్స్ట్రక్షన్ ఇస్తే 5% తీసుకొని వాళ్ళు జీతాలు కలిపారు. అంటే వాళ్ళు కంప్లీట్ గా 5 సంవత్సరాలు జీతాలు లేకుండా బతికేశారు.